నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అర్ధరాత్రి పూట హైట్ డ్రామా చోటు చేసుకుంది. జిల్లాలోని టెక్కల నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ జంక్షన్ వద్ద దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్షమై ప్రత్యర్థులకు సవాళ్లు విసిరారు. దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసరడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. నిమ్మాడ జంక్షన్ వద్ద దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తూ ఉన్నాయని ఆరోపించారు. నన్ను చంపాలనుకుంటే నేను ఇక్కడే ఉన్నాను, దమ్ముంటే రండి, నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను, దేనికైనా సిద్ధం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు దువ్వాడ. ప్రజాస్వామ్యంలో ఎదుటివారిని ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ఆయన నిలదీశారు. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతుకను నొక్కేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అలా అర్ధరాత్రి పూట దువ్వాడ శ్రీనివాస్ నడి రోడ్డు మీదకు వచ్చి ఆవేశంగా ఊగిపోతూ సవాళ్లు విసరడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇక మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసులపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిని ఆయన కేడీ బ్రదర్స్గా అభివర్ణిస్తూ జిల్లాలో రాజకీయాలను దిగజార్చేందుకు ఇద్దరు కలిసి పనిచేశారని విమర్శించారు. ఒకరు అధికార పార్టీలో ఉండగా మరొకరు విపక్షంలో ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం తెర వెనుక కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. మీరేం చేస్తారో, నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో నుంచి 11:30 అవుతుంది. మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసుకుంటే అని అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీరు ఇచ్చే రాజకీయాల్ని బయట పెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని, బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని, హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని, రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళ రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. నేను ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికాముఖం కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధం. భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు ఈ దువ్వాడ శ్రీనివాసం తెలియజేస్తున్నాను. ఇంకా 2 hours ఇక్కడే. అర్ధరాత్రి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి సవాళ్లు విసరడంతో నిమ్మాడ జంక్షన్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికులు, వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని దువ్వాడ పేర్కొన్నారు. అయితే ఎలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ రాజకీయంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. జిల్లాలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని దువ్వాడ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అయితే వైసీపీలో ఉన్న సమయం నుంచే దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాసుల మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఈ విభేదాలు కాలక్రమేణా బహిరంగ విమర్శలుగా మారాయి. అనంతరం దువ్వాడ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశాల నేపథ్యంలో పార్టీ ఆయనపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసింది. అయితే పార్టీ నుంచి సస్పెన్షన్ జరిగినప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న ఘర్షణకు మాత్రం అక్కడితో ముగింపు పడలేదు. ప్రస్తుతం ఈ వివాదం మరింత తీవ్రమవుతూ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల దివ్వెల మాధురికి ఒక ఫోన్ కాల్ రావడం ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. ధర్మాన కృష్ణదాస్ వద్ద పనిచేసే అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేసి దువ్వాడ శ్రీనివాస్ హత్యకు కుట్ర జరుగుతోందని సమాచారం ఇచ్చినట్లుగా చెప్పారు. అమ్మా నమస్కారం. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దగ్గర. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సన్నపేట దాటి వెళ్ళలేడు, పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా
అనేసి అన్నాడు. ఉమ్, అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. ఉమ్, అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు ఉమ్, ఆరంగి మురళి ఉమ్, ఏదైనా ఇడము అని చెప్తున్నారు. ఉమ్. అంటే ఇడవండి ఏం అయితే చేస్తారు? కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా. శ్రీను గారిని కొడతారు. అయితే కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. ఉమ్, మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. ఉమ్, అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. ఉమ్, అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. ఉమ్, అయిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తున్నా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఉమ్, ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఈ విషయం తెలిసిన వెంటనే దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హత్య చేయాలనే కుట్ర ఎలా జరుగుతోందంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే నడి రోడ్డుపైకి వచ్చి దమ్ముంటే ఎదురుగా రావాలంటూ సవాల్ విసిరారు దువ్వాడ. ధర్మాన కుటుంబం తనపై కక్ష కట్టిందని ఆరోపిస్తూ ఉన్నారు దువ్వాడ. తనకు ఏం జరిగినా ధర్మాన సోదరులదే బాధ్యత అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ చేస్తోన్న ఈ ఆరోపణలపై వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. తనకు దువ్వాడపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని స్పష్టం చేశారు. అనవసరమైన విమర్శలు చేస్తూ దువ్వాడ ప్రజల్లో నవ్వుల పాలవుతూ ఉన్నాడని వ్యాఖ్యానించారు కృష్ణదాస్.